దేని గురించి చెప్పాడు? తల్లిదండ్రుల జాగ్రత్త గురించి. ఓకే, పిల్లలు ఎలా ఉండాలనో చెప్పినట్టుగా నాకు అర్థమైంది. అంతేనా? పిల్లలు ఎలా ఉండాలనో చెప్పినట్టుగా నాకు అర్థమైంది. అయితే తల్లిదండ్రులు ఎలా ఉండాలనో నేను చెప్తాను. పిల్లలు ఎలా ఉండాలనో దైవజనులు చెప్పారు, తల్లిదండ్రులు ఎలా ఉండాలనో చెప్తాను నేను. కనుక ప్రియులారా, మరి ఈ సమయంలో చెప్పబడుతున్నటువంటి అంశము బాల్యమును చీకటిలోనికి నెట్టుచున్న తల్లిదండ్రులు. బాల్యమును చీకటిలోనికి నెట్టుతున్న తల్లిదండ్రులు అనేటటువంటి యొక్క అంశాన్ని ప్రియులారా దేవుని వాక్యం నుండి మరి కొన్ని నిమిషాలే, టైం లేదు కనుక మరి ఎన్నో విషయాలు నేను చెప్పాలనుకొని వచ్చాను. కానీ దైవజనులు మరి సహోదరులు సుధాకర్ గారి ద్వారా మరి నేను కొంత వీలైతే వచ్చే వారం కూడా ఈ పాఠాన్ని చెప్పుకుందాం. గమనించినట్లయితే ప్రియులారా, బాల్యం ఎవరికి ఉంటుంది? బాల్యం ఎవరికి ఉంటుందమ్మా? పిల్లలకు ఉంటుంది బాల్యం. బాల్య దశ అంటారు, బాలులు అంటారు, బాలికలు అంటారు. బాల్యం అన్నటువంటి దశని ప్రియులారా చిన్న పిల్లలు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు? 17 సంవత్సరాల నుంచి, 1వ సంవత్సరం నుండి 17 సంవత్సరాల నుంచి, 1 నెల నుంచి కూడా మొదలైతే మళ్ళీ 1 సంవత్సరం అన్నాం, మళ్ళీ కింద ఉన్న దినాలు కాదా అని మీరు ప్రశ్నించొద్దండి. 1 నెల నుండి 17 సంవత్సరాల వరకు మనం ఏ లెక్కలు వేస్తాం? వాళ్ళని పిల్లల దశలో వేస్తాం. వాళ్ళని మనం ఏమంటాం? మైనర్లుగా మనం గుర్తిస్తాం. మైనర్లు అంటే పిల్లలు అని అర్థం. కనుక ప్రియులరా, ఈ మైనర్లను లేక చిన్న పిల్లలను లేక బాల్య దశను లేక బాల్యమును చీకటిలోనికి నెట్టివేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? జన్మనిచ్చిన తల్లిదండ్రులే. జన్మనిచ్చిన తల్లిదండ్రులే. ఎలా చీకటిలోకి నెట్టుతున్నారు? ఇంతకీ పిల్లలు ఎలా నడిపిస్తున్నారు? ఏ వైపుగా పిల్లల్ని పెంచుతున్నారు అని మనం దేవుడు వాక్యములు ఆలోచన చేయగలుగుతున్నారా? అసలు పిల్లల్ని బాల్య దశలో వాళ్ళ పిల్లల్ని పెంచాలంటే మొదటి ఎవరిలో ఉండాలి? వాక్యము ఎవరిలో ఉండాలమ్మా? తల్లిదండ్రులలో ఉండాలి. ఫస్ట్ భక్తి ఎవరిలో ఉండాలి? సారికి భక్తి ఉంటే మీకు భక్తి రాదు. అంటే నేను అంత మాత్రాన నా మీద నెట్టేస్తుంది అదవుతుంది. మీ పిల్లలు మీకు మాట లేకపోతే, మీ పిల్లలు మందిరాలకు రాకపోతే, మీ పిల్లలు దేవుని యందు విశ్వాసములు బలపడకపోతే దైవజనులు కాదండి. మొట్టమొదట నేరస్తులు ఎవరు తెలుసా? విషయంలో తల్లిదండ్రులే. కనుక బాల్య దశలో పిల్లల్ని పెంచలేకపోతున్నారండి. ఎలా చీకటి లేకుండా నడుతున్నారు? ఇంత చీకటి అంటే ఏంటి? దేవునికి కానిది భూమి మీద ఏదైనది చీకటే. దేవుని దగ్గరికి చాలేనిది, దేవుని దగ్గరికి నడిపించలేనిది, దేవుళ్ళు ఎదగనివ్వలేనిది, దేవుడు మనకు బ్రతికింప చేయనిది ఈ భూమి మీద ఏదైనది చీకటి. లోకం, పాపం, అంధకారం, అంధత్వం, దుష్టత్వం. కనుక ప్రియులరా, మరి పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లల్ని పెంచడానికి ప్రియులరా దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి తన యొక్క జనాంగానికి తన నామము చేత తన సుజనులని, తన నామము పెట్టబడిన ప్రజలని
ఏర్పరచుకొని దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఏమిచ్చాడు? ఒక ధర్మాన్ని ఇచ్చాడు, ఒక న్యాయశాస్త్రాన్ని రాయించాడు. ఆ న్యాయశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం త్వరగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీ జీవిత కాలం అంతటను మీరు మొట్టమొదట తల్లిదండ్రులకు భక్తి లేదండి. తల్లిదండ్రులకు భక్తి లేదు. మొట్టమొదటి తల్లిదండ్రులకు దేవుడు అంటే భయం లేదు. భయం ఉంటే ఏమొస్తుంది? భక్తి వస్తుంది. తండ్రి అంటే భయం ఉంటే పిల్లలు ఏం చేస్తారమ్మా? చక్కగా చదువుకుంటారు, చక్కగా పని చేస్తారు. అలాగనే తండ్రి భయమే పిల్లలకి లేకపోతే ఏం చేస్తారు. కనుక ఇక్కడ భక్తుడు చెప్పినట్టుగా నీ దేవుడైన యెహోవాకు భయపడాలి. మొదట నువ్వు భయపడడం నేర్చుకో. తల్లిదండ్రులారా, మీరు దేవునికి భయపడడం నేర్చుకోండి. దేవుని కన్నా, దేవుని సమయానికన్నా, దేవుని మాట కన్నా, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు మనం ఏం చేయాలి? భయపడాలి. దేవుని మాటకు భయపడాలి. భయపడి ఏం చేయాలి? లోపడాలి. భయపడి ఏం చేయాలి? లోబడాలి. కనుక ఇదిగో నీవు యెహోవా యొక్క మరి నీ దేవుడైన యెహోవాకు భయపడి నువ్వు ఎప్పుడైతే భయపడతావో నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత కాలమంతా నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీకు దీర్ఘాయువంతుడన్నట్లు నీవేం చేయాలి తెలుసా? మనం దీర్ఘాయువంతులం కావాలంటే ఏం కావాలి? మనం మంచి ఆరోగ్యము కలిగి, మంచి పుష్టి కలిగి, మంచి మనము ఏమంటారు ఆయుష్ను ఎక్కువగా పెంచుకోవడానికి ఏం చేయాలి? ఏం చెప్తున్నారు లోకంలో? ఏం చెప్తున్నారు? లోకములో కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు ఈ గడ్డి తినండి. ఏమ్మా ఏం చెప్తున్నారు? గడ్డి తినండి. ఎందుకంటే ఇప్పుడున్న నూనెలు, ఇప్పుడున్నటువంటి మసాలా కానివ్వండి, దానికి సంబంధించిన కూరలు, ఇవన్నీ తింటుంటే ఏమొస్తుంది? త్వరగా క్యాన్సర్ లాంటి జబ్బులు, లేకపోతే త్వరగా అనారోగ్యం కలిగించే వ్యాధులు, గుండె జబ్బులు లాంటి రోగాలు, ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. కనుక మీరు ఏం చేయాలి? తవుడు తినండి. తవుడు బియ్యం కాదంటే మనం తినాల్సింది. ఇప్పుడు ఏం తినాలమ్మా? తవుడు తినాలి, గడ్డి తినాలి, ఆకులు తినాలి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి. కనుక ప్రియులరా, ఎందుకు వచ్చిందంటే ఈ పరిస్థితి ప్రియులరా, దేవుడు అక్కడ ఒకసారి మీరు మరొకసారి చదవండి అన్నమాట. మరొకసారి మనకి దీర్ఘాయువంతులం కావాలి అంటే, మనం దీర్ఘాయువంతులం కావాలి అంటే నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు నీవు దీర్ఘాయువంతుడు అవుతావురా బిడ్డ అన్నాడు. నీవు దీర్ఘాయువంతుడు అవుతావు. ఇదిగో నేను ఏం చెప్పానో, నేనేమి రాయించానో, నేను ఏదైతే ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా చెలవించి బోధిస్తూ ఉన్నానో, ప్రకటింపజేస్తున్నానో, ఆ మాటలు, ఆ కట్టడలు, ఆజ్ఞలు,
ఆ యొక్క దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే ప్రియులారా మన జీవితంలో మనం విని మన నిత్య జీవితంలో పాటిస్తూ బ్రతుకుతున్నాం అనుకో, మనకు ఏ రోగము రాదండి, ఏ రోగము రాదు. అందుకని ఏ నాశనకరమైన తెగుళ్ళలోకి మిమ్మల్ని శోకనివ్వను నేను. ఎందుకు తెలుసా? నువ్వు నా బిడ్డవురా, నా మాటల ప్రకారంగా, నా ఇష్టానుసారంగా, నా ఉద్దేశానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నా నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె. కనుక ప్రియులారా, అక్కడ మనకు దీర్ఘాయువు ఎలా వస్తుంది చెప్పాలి. మీరు ఇప్పుడు ఏమ్మా చెప్పాలి, పురుషులు చెప్పాలి. దీర్ఘాయువంతులం మనం ఉండాలి అంటే ఎవరి మాటలు గైకోవాలి? దేవుని మాటలు గైకొని దేవుని మాట్లానుసారంగా, దేవుని యొక్క ఇష్టానుసారంగా మన బ్రతుకులను, మన సర్వ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే పోతాం, సరిదిద్దుకుంటే బ్రతుకుతాం. బ్రతికేది కూడా ఎలా బ్రతుకుతాం? దీర్ఘాయువంతులుగా మీరు బ్రతుకుతారు భూమి మీద. దేవుడిచ్చిన మనకిచ్చిన కాలం, దేవుడిచ్చిన మన కాలం, ఆ ఆయువు కన్నా దీర్ఘాయువు అంటే దేవుడిచ్చిన కాలాన్ని కన్నా ఇంకా దీర్ఘాయువంతులుగా మనం బ్రతుకుతామండి భూమి మీద. కనుక ప్రియులారా, మరి దేవుడు సెలవిచ్చిన రీతిలో మొదట ఎలా ఉన్నాడంట? మనకి దీర్ఘాయువుతో పాటు కిందలో కొన్ని మాటలు చెప్తాడు, ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. ఏమంటాడు? దీర్ఘాయువంతుడు అన్నట్లు మీరు స్వాధీనం నడుచుకుంటాము, ఏడు దాటి వెళ్ళుచున్న దేశమందున మీరు జరుపుకున్నటకు మీకు బోధించవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు, ఇవి నీవు నీ జీవిత కాలంలో, మన జీవిత కాలంలో ప్రియులారా మనం ఏం చేయాలి? పాటించాలి. చూడండి, ఇంకో మాటను చూద్దాం, ఇంకో మాటను కూడా చూద్దాం. ఇంకో మాట నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ అధ్యాయం 6వ వచనం. 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నేను ఏదైతే మానవ కోటికి ఇచ్చానో, ఏదైతే మానవులకు ఇచ్చానో, మానవుల యొక్క క్షేమం కోరి, మానవుల యొక్క నెమ్మదిని కోరి, మానవుని యొక్క జీవితం మేలు కోరి నేను ఏదైతే ఇచ్చానో అది ఇచ్చినటువంటి ఏంటో తెలుసా? నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా యొక్క వాక్కులు, నేను ఏమైతే ఇచ్చానో అది ఎవరు పాటిస్తారో వారి జీవితంలో వారికి దీర్ఘాయువు దేవుడిస్తాడంట. తర్వాత ఏం చేస్తాడంట? ఇక్కడ చెప్పినట్టుగా 6లో ఏం చేస్తాడంటమ్మా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నా మాటలు విని నా ఆజ్ఞలు గైకొనండి. గైకొనడం అంటే వినటం కాదండి, అర్థమవుతుందా? వినటం మీరు ఇప్పుడు మీరు అల్లు ఏం చేస్తున్నారమ్మా? వింటూ ఉన్నారు. విని 1 గంట 2 గంటలు విని ముగింపు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి మంచిగా మాంసం తిని ఏమిన్నావమ్మా వాక్యం అడిగితే ఏదో చెప్పాడు సారు, నాకు మతికి లేదు, ఏదో చెప్పాడు. పురుషులను కూడా ఏమిన్నావు అయ్యగారిని అడగాలి. కొందరు పేర్లు పెడితే మళ్ళీ ఫీల్ అవుతాడు కనుక పేర్లు పెట్టి అడిగామనుకో, ఏమో చెప్పా, నాకేం అర్థం కాలే, నాకు ఎక్కడో ఉండే ఆలోచనలు, ఏదేదో ఆయన చెప్పా అని కాంట్రవర్షన్ చేయటం కాదు. చెప్పబడిన పాఠం, దేవుని మాటల్ని ఏం చెప్పాడో కూడా మీరు రాసుకోవాలి అని చెప్పాను. మీకు పాఠాన్ని రాసుకోవాలి, రెఫరెన్స్లు కూడా రాసుకోవాలి. మేము రాసుకోము, మాకు జ్ఞానం ఉందంటే సాతాను వాడు మనకు ఆల్రెడీ మన చుట్టే ఉన్నాడు. అర్థమైందా? సాతాను మన చుట్టే ఉన్నాడు. దారితే నేను అడ్డుకొని వెళ్ళిపోతాడు. వాడు గద్ద కదా,
ఆ కోడి పిల్లని లాక్కెళ్ళినట్టు. కనుక ప్రియులారా, మనం ఏం చేయమన్నాడు ఇక్కడ? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకోనండి. మీరు గైకోనండి. గైకోవడం అంటే అనుసరించడం అని అర్థం. గైకోవడం అంటే విని విడిచిపెట్టిపోవడం అని కాదు. గైకోవడం అంటే అనుసరించడం, పాటించడం, ప్రవర్తించడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యానుసారంగా బ్రతికించుకోవడం. ఇవన్నీ పర్యాయ పదాలు మనకి వస్తాయి. కనుక ప్రియులారా, ఇప్పుడు దేవుడు చెప్పిన ఈ మాటలను మనకు ఫస్ట్ ఈ మాటలు ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలమ్మా? తల్లిదండ్రులకు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి 10 ఆజ్ఞలు లేచి చెప్పండి అంటే పురుషుల్లో కానీ స్త్రీలో కానీ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? కంఠస్థం. లేకపోతే 10 ఆజ్ఞలు చెప్పలేకపోతున్నా. ఇంకా నేను రెఫరెన్స్ చెప్తాను, రెఫరెన్స్ లేకుంటే ఒక సందర్భం చెప్తాను, రెఫరెన్స్ చెప్పగలిగిన వారు కొందరు. అంటే నేను అంత మాత్రాన యవనస్తులలో కొందరు వచ్చేమో కానీ పూర్తిగా లేకుండా ఉండడానికంటే ఎందుకుంటున్నామంటే మనకు వాక్యం పట్ల ఆసక్తి లేదు. దేవుడు పాటలంటే ఇష్టం, సన్నిధంటే ఇష్టం, దేవుని యొక్క మాటలంటే ఇష్టమే కానీ దాన్ని పాటించే వరకు మటుకు మనం వెళ్ళాం. అందుకే ప్రియులారా, దేవుడు 1000 తరముల వరకు కాపాడుతాను, నేను వారిని 1000 తరముల వరకు నేను కరుణించి వేడలేకున్నాను. ఎప్పుడు కరుణిస్తాడంట? ఆయన ఆజ్ఞలు మన జీవితంలో అనుసరిస్తూ బ్రతుకుతూ నిరంతరంగా మనం పాటిస్తూ బ్రతుకుతున్నప్పుడు. కనుక ప్రియులారా, ఇప్పుడు మానవ కోటికి మరి ఇలాంటి మాటలు విన్న తల్లిదండ్రులు బాల్యమును పిల్లలకి ఏం నేర్పించమన్నాడు తెలుసా? ఏం నేర్పించమన్నాడు చూద్దాం. ఏం నేర్పించమన్నాడు? గీతోపదేశకాండము 6వ అధ్యాయము, గీతోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఒక్క నిమిషం. గీతోపదేశకాండం 6వ అధ్యాయం అందరు తీయాలి, అందరు తీసి చూసుకోండి ఒకసారి. గీతోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొదటి ఎవరు దేవుడు ఉండాలంటమ్మా? ఇవన్నీ తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. అదే చెప్తున్నాడు మోసే గారు. నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు మొదట నీ హృదయంలో ఉండవలెను. తర్వాత నీ హృదయంలో, మన హృదయంలో, తల్లిదండ్రుల హృదయంలో ఈ మాటలకు మనం స్థానం ఇచ్చి, దేవుని వాక్యానికి మనం విలువనిచ్చి, దేవుని వాక్యానుసారంగా మంచిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, సర్వ ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త పడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అవి నీవు నీ హృదయంలో ఉంచుకొని నీకు నీవే చచ్చిపోకుండా నీ గర్భవాసము నుండి పుట్టుకొస్తున్న నీ పిల్లలకి ఏం చేయమన్నాడు? నేను ఆజ్ఞాపించిన ఈ మాటలు మొదట నీ హృదయంలో ఉండవలేను. తర్వాత ఏమన్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఏం చేయమన్నాడు దేవుడు? నీవు నీ కుమారులకు నీ కుమార్తెలకు ఏం చేయాలి? మాటల్ని అభ్యసింప చేయాలి. అభ్యసింప చేయటం అంటే అభ్యసింప చేయటం అంటే నేర్పించడం. ప్రశ్నిస్తున్నాను మీకు, మీ పిల్లల్ని ఎప్పుడైనా 1 గంట కూర్చొని, ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట అయినా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు వాక్యం చెప్పినారా? మీ పిల్లల్ని 1 గంట 24 గంటల్లో 1 గంటలన్న ప్రతిరోజు సమయాన్ని తీసుకొని మీ పిల్లలకు వాక్యం చెప్పే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుగా, టీచర్స్ గా
లెక్చరర్లుగా మీరు వాక్యం చెప్తున్నారా? నీకు వాక్యం వస్తే కదా, నీకు వాక్యం వస్తే కదా. మీకు వాక్యం వస్తే మీరేం చేస్తారు? మీరు పిల్లలకి చెప్తారు. మీకు వచ్చినా కొద్ది రాని కొద్ది రాని వచ్చినా కూడా కానీ చెప్పడానికి కూడా బద్ధకం. వచ్చి రాని కొద్ది దాన్ని కూడా చెప్పడానికి కూడా బద్ధకం. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఎక్కడికి నేర్పుతున్నారు? ఏం నేర్పిస్తున్నారు? సమాజంలో పంపి ఏం నేర్పిస్తున్నారు? ప్రియులారా, ఈరోజు 1వ తరగతి 0 నుంచి గొప్ప గొప్ప చదువులు చదివించడానికి పిల్లల్ని బాబు మీరు సరిగ్గా కూర్చోండి. కనుక ప్రియులారా, పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ రోజు ప్రియులారా, పిల్లల్ని చిన్న వయసు నుంచి బాల్య దశ నుండి ప్రియులారా ఏం చేస్తున్నారు? రోజు లేపడం, మొహం కడిగడం, బట్టలు వేయడం, బడి పంపించడం. బడి పంపిస్తే బళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? ఆ అంటే చెప్పరా అంటే ఆ అంటే ఆడు అని చెప్తారు. అర్థమవుతుందా? అమ్మా అని చెప్తారు. తర్వాత ఈ అంటే ఈ అని చెప్తారు. ఇల్లు అని చెప్తారు. దీని కొరకే కదండి లోకమంతా ఈరోజు పరుగులు తీస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడికి నడిపిస్తున్నారు? ఎక్కడికి నడిపిస్తున్నారు? చీకటిలోకి ప్రవేశింపజేస్తున్నప్పుడు చీకటిలోకి నెట్టేస్తున్నారు. చీకటిలోకి పంపడం లేదండి, నెట్టుతున్నారు. వాళ్ళు పోకుండా కూడా నెట్టడం అంటే తూచడం, గప్పడం, బల ప్రయోగం చేయడం. దేనిలోకి? లోకములో ఉన్న ఈ చదువుల కొరకండి. ఈ చదువుల కొరకు నేర్పిస్తున్నప్పుడు ఇలా ఈ చదువుల కొరకు నిరంతరాయంగా 10వ తరగతి చదివాడు, 5 చదివాడు, 10 చదివాడు, పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ చదివాడు, మళ్ళీ తర్వాత డిగ్రీ చదివాడు, ఇలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదివాడు, తర్వాత ఇంకా చదువులకు వెళ్ళిపోయాడు, ఇంకా రకరకాల చదువులు, బీటెక్, ఎంటెక్, ఇలా పెద్ద పెద్ద చదువులండి చదివించి చివరికి ఏం చేస్తున్నారు తెలుసా? ఏ పిల్లల్ని అయితే నువ్వు నీ రక్తాన్ని చెమట కార్చి చదివించావు, కార్చి కష్టపడ్డావు, అది పిల్లలు నీకు కూడు పెట్టని పరిస్థితుల్లోకి ఎవరు లాక్కున్నారో తెలుసా? నువ్వే లాక్కున్నావు. పిల్లల్ని నువ్వే తయారు చేసావా? ఎవరు తయారు చేశారమ్మా? తల్లిదండ్రులు తయారు చేశారు. తల్లిదండ్రులు నడిపిస్తున్నారు. చీకటిలో నడుపుతున్నారు తల్లిదండ్రులే. దేవుడు నమ్మని వాళ్ళని వదిలేయండి, ఇస్లామిక్ సోదరులను వదిలేయండి. నిరంతరంగా మేము క్రైస్తవులను బైబిల్ సంఖ్యలో పెట్టుకొని సంఖ్యలు గుద్దుకుంటున్నా. నీవు ఏం నేర్పిస్తున్నావు చెప్పు? ఏం బోధిస్తున్నావు చెప్పు? నీ పిల్లలకు నేర్పించడానికి ప్రియులారా, ఒకనాడు మోసేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రం ఇశ్రాయేలుల సర్వ సమాజం ఎదుట వెళ్ళి వారికి బోధిస్తూ వారికి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులైన మీరందరూ, నా ఎదుట ఉన్న మీరందరూ, ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా నీవు నీ పిల్లలని, నీ కుమారులని వీటిని అభ్యసింపచేయి. అభ్యసన అంటే నేర్పించు. ఎందుకు నేర్పించాలి? ఆ పిల్లలకి ఏం నేర్పించాలి ప్రియులారా? అందుకే సమాజ మేలు కోరి, సమాజ శ్రేయస్సు కోరి, సమాజం బాగు చేయడం కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా ప్రియులారా? ఒక ధర్మ విధులను ప్రతిపాదించాడు. ధర్మ విధులను ప్రతిపాదించాడు. అది ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు సమాజంలో, ఈ 10 ఆజ్ఞలలో నువ్వు బ్రతికి నీ పిల్లలను బ్రతికింప చేసుకుంటే ప్రియులారా, ఈ భూమి మీద దేనికి తీసిపోని గొప్పవారి ఒక దేవుళ్ళుగా, దేవతలుగా మిగిలిపోతారండి.
దేవుళ్ళుగా దేవతలుగా మిగిలిపోతారు. చూడండి ఏం చేశారు, ఏమిచ్చాడు ఆజ్ఞలు, ఏం ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు చాలన్నాడు సమాజం బాగుంటుంది. దేవుడు 10 ఆజ్ఞల్ని దేవుడిచ్చే ప్రియులరా. ఈ 10 ఆజ్ఞలు ఒకనాడు ఇశ్రాయేలీయులు నేర్పించడానికి నిరంతరంగా ప్రయాసపడ్డారు. ఈ 10 ఆజ్ఞలు, ఇంతకు 10 ఆజ్ఞలు ఏమేమి ఉండవు, దాంట్లో ఉన్న గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా? దాంట్లో ఉన్న గొప్పతనం, ప్రపంచంలో ఇప్పుడు మనకి 2 ఆజ్ఞలు ఉన్నాయి కొత్త నిబంధనలు. 10 ఆజ్ఞల్ని కుదించి 2 ఆజ్ఞలుగా దేవుడు చేశాడు. ఏ ఆజ్ఞలను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ ప్రభుని పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించవలను. ఈ 2 ఆజ్ఞలండి. 10 ఆజ్ఞలు నెరవేర్చే పరిస్థితులు ఇశ్రాయేలీయుల కాలంలో లేనప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి, నేను ధర్మశాస్త్రమంతయు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండానట్లు నేను దాన్ని నెరవేర్చు వరకు, దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోవని చెప్పి యేసుక్రీస్తు వారు తన జీవితంలో 33.5 సంవత్సరాలు తన భూమి మీద బ్రతుకుతూ ప్రియుల ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి, దేవుడిచ్చిన ఆజ్ఞలకు పూర్తిగా న్యాయం చేసి, తన శరీరము ద్వారా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మనకు కనిపిస్తాడు బైబిల్లో. కనుక ముగిస్తాను. మీరు ఇంకెవరు నాకు కొంచెం సైగలు ఏం చేస్తాడు, దయచేసి త్వరగా ముగిస్తాను. చూద్దాం. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలలో మరి 2 ఆజ్ఞలు వాటికి నేను చెప్తాను. 2 ఆజ్ఞలు ఇప్పుడు వీలైతే వచ్చే వారని నేను చెప్తాను. చూడండి, 20వ అధ్యాయం 7వ వచనం. దానికన్నా ముందు ఏముందంటే మొదటి ఆజ్ఞ తెలిసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇక్కడ ఉంది. చదువుకోండి ఒకసారి, అందరికి కనిపిస్తుంది. మొదటి ఆజ్ఞ ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇశ్రాయేలీయులారా, మీకు నేనే దేవుడుగా ఉండాలి. నేను తప్ప వేరొక దేవుడు మీరు నిలుపుకోకూడదు. విగ్రహమైనను, తర్వాత రూపములైనను, స్వరూపములైనను, పోలికలైనను మీరు పూజింపబడదు. నీ దేవుడైన యెహోవా నేనే అని మొదట నువ్వు తెలుసుకుంటే కదా నీ పిల్లలకి మనం తెలుసుకుంటే. ఇప్పుడు కూడా దేవుడు ఎవరంటే ఎవరి దేవుడు అబ్బా ఇదే కాంట్రవర్సీ అయిపోయింది. ఇది నేను పోయినా అలానే ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరో తెలుసుకుంటే. కనుక ప్రియులారా, అక్కడ ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అయితేనేమి, కింద ఉన్న భూమి అంతే గాని, భూమి కింద ఉన్న నీళ్ళ ఏందే గాని దేవుని పోలికనైనను రూపమునైన స్వరూపమైన మీరు చేసుకోకూడదని చెప్పాడంటే మొదటి ఆజ్ఞ. సమాజం సన్మార్గంలో నడవలేకపోవడానికి గల ఆటంకాలు, ఈ యొక్క దుర్భరమైన జీవితం. దేవుడు ఎవరంటే హిందువుల దేవుళ్ళకి 3 దేవుడు, క్రైస్తవులకు 3 దేవుడు, మరి ఇస్లామిక్ సోదరులకి అల్లా దేవుడు. దేవుడు ఎవరు? ఏమో దేవుడు ఎవరో తెలియదు. అందరి దేవుళ్ళు అనుకుంటావా? క్రైస్తవుడు దేవుడు అనుకుంటావా? అందుకే ప్రియులారా, మీరు చీకటిలోకి నెట్టారు కదా. చీకటిలోకి నడితే అంటే లోకంలోకి నడితే లోకం ఏం నేర్పించింది? తల్లే దైవము, తండ్రే దేవుడు, గురువే దైవం, లాస్ట్కి దేవుడు పెట్టాడు. కనుక ప్రియులారా, మొదట దేవుని దగ్గరనే తప్పిపోయారు. మీరు అందరు తప్పిపోయినా దేవుని దగ్గరనే తప్పిపోయారు. కనుక దేవుని దగ్గర తప్పిపోయిన మనం ఇప్పుడు మీరు దయచేసి నేను ఏం చెప్తున్నానంటే దేవుడు ఎవరో తెలుసుకోండి.
దేవుడు ఎవరో తెలుసుకోండి. ఇది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏమిచ్చాడు? రెండో ఆజ్ఞ నిర్గమకాండం 27 ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అంటే మనము ఉచ్చరించడం అంటే పలకడం. ప్రభు అని ఏదో మన మేలుల కొరకు, మన అవసరాల కొరకు, మన దీవెనల కొరకు, మన గొప్పతనాల కొరకు, మన వ్యాధిబాధల కొరకు, మన ఏడుపుల కొరకు, మన బ్రతుకుల కొరకు దేవుణ్ణి మన ప్రయోజనం కొరకు దేవుణ్ణి ఆశ్రయగా వాడుకోకూడదండి. అందుకే ఆ పదాన్ని వాడాడు. మొదట నీ దేవుడైన యెహోవాను పూజించవాలి, ఆయనను తెలుసుకోవాలి. రెండోది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. దేవుణ్ణి కూడా అనవసరంగా నుచ్చరించకూడదండి, నోటితో పలకకూడదండి. కనుక ప్రియులారా, అయితే మూడోది ఏంటమ్మా? అందరు చూసుకోండి. అక్కడ విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలంటమ్మా? పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు ఆదివారం అండి. ఆదివారం ఈ దినం ఏ దినమమ్మా? విశ్రాంతి దినమా? విశ్రాంతి దినంగా ప్రభు దినం, పునరుత్థాన దినం. మనము విశ్రాంతి దినం అనకూడదు. విశ్రాంతి దినం మనకు లేదు. ప్రభు దినం, శనివారము విశ్రాంతి దినం. ఇప్పుడు ఇది ఆదివారం ఎవరి దినం? ఇది ప్రభు దినం, ఆరాధన దినం. ఇంకేమన్నారు? ఇది ఆరాధించదగిన దినం. కనుక ఈ దినంలో ఏం చేయాలంట? ఒకనాడు ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినంలో మూడో మాటల్లోనే ఉన్నాం. ఈ మూడో మాటలను విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించక ఎవడు ఆచరించలేదు. శనివారం రోజు పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం అయితే, శుక్రవారం రోజే ఏం చేయాలి? పాత నిబంధన ప్రకారంగా భోజనాలు సిద్ధపరచుకోవాలి, స్నానాలు అప్పుడే చేయాలి, పిల్లల్ని అప్పుడే రెడీ చేసుకోవాలి, అన్ని పనులు అప్పుడే చేసుకోవాలి. నీ పొలం పనులు కూడా, నీ దుప్పిడెద్దులు, నీ పశువులు, నీ గొర్రెలు, నీ యొక్క మరి కోళ్ళు ఏది కూడా ఆ రోజు బయటికి వెళ్ళకూడదు. ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఎవరు కూడా వ్యతిరేకించి ఏం చేసేవాళ్ళు? ఏముందమ్మా దానికి శిక్ష? విశ్రాంతి దినమును ఆచరించిన వారికి, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినంగా ఆచరించిన వారికి దేవుడు మోసే ఒక శిక్ష విధించాడు. ఏం విధించాడు? అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అంటే ఎందుకన్నాడు ఈ మాట? విశ్రాంతి దినమును ఎవరైతే పరిశుద్ధ దినముగా ఆచరించకుండా, విశ్రాంతి దినము ఒక మనకి ధర్మశాస్త్రం రాయడంలో ఒకటి వెళ్ళి కట్టెలు ఏరుకుంటాడు. విశ్రాంతి దినము మీరి, విశ్రాంతి దినం విధులను మీరి కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు వాడిని ఊళ్ళోకి తీసుకొని వచ్చి అందరి ఎదుట వాడిని నిలబెట్టి వాడిని రాళ్లతో కొట్టి చంపేయమని ఆజ్ఞాపించాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాడు నా పరిశుద్ధ దినం, నా యొక్క విశ్రాంతి దినములో పరిశుద్ధతను నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి. కానీ వాడు రాకుండా వాడి స్వప్రయోజనం కొరకు, వాడి సొంత పరమ కొరకు వెళ్ళాడు కనుక నన్ను అవమానించాడు. పరిశుద్ధ దినము, ఆ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించబడగా అపవిత్రమైన ప్రవర్తన ద్వారా పరిశుద్ధ దినమును మీడి ఉన్నాడు కనుక అట్టి వారిని కొట్టి చంపాలి అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన కొంచెం ముగిస్తున్నాను.
ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన మీరందరూ మీ పిల్లలు మీతో వచ్చారా, ఇంటి దగ్గర ఉన్నారా? ఏమ్మా, మీ పిల్లల్ని మీతో పాటు రంగా మనం ఈరోజు ఆదివారము రామా మనం దేవుని మందిరానికి పోదాము, దేవుని సన్నిధికి పోదామని మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చారా? సంఘం పెద్ద చెప్తున్నాడు కన్నా అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ఏమిటని? ధర్మశాస్త్రం ప్రకారంగా అంతే మరి శిక్ష. ఎందుకని చెప్పాడంటే కమిట్మెంట్ ఉండాలి. తల్లిదండ్రులకి కమిట్మెంట్ లేకపోతే పిల్లలు ఎలా బాగుపడతారు? ఇంకా పిల్లల్ని ఎలా సరి చేస్తారు? ఈడుకు వచ్చి ఏడుస్తారు, కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నా కూతురు నా మాట వినటం లేదు, నా కొడుకు నా మాట వినటం లేదు, నేను ఒకళ్ళు అక్కడ చెప్తే వాళ్ళు ఎవరు అక్కడ ఉంటున్నారు, నేను ఎవరు చెప్తే వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ప్రభువా నా పిల్లలు మార్చు ప్రభు అని నువ్వు ఇక్కడ కన్నీళ్లతో ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం ఉంది చెప్పు? ఏం ప్రయోజనం ఉంది? నువ్వు దేవుడు చెప్పిన పిల్లలను నేర్పించకుండా, అభ్యసింప చేయకుండా, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకోకుండా, ఆకులు గాలిన తర్వాత ఏమంటారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు దేవుడు మొదట నీకు కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలను తప్పిపోతే నీ పిల్లలు ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదివించిన తల్లిదండ్రులకు భోజనం పెట్టడం లేదండి. ఈరోజు తల్లిదండ్రులను చూసుకోవడం లేదండి. ఎక్కడో పాకల ఏదో అనాథాశ్రయాలు. కలెక్టరు జిల్లాకి రాజేమో కాని వాడు ఎవరికి కూడు పెట్టాడు? తల్లిదండ్రులకు భోజనం పెట్టని ఆ భాగ్యుడు ఎందుకలా మారిపోయాడు? నువ్వే చదివించావు కదా, నువ్వే గొప్పవాడు చేయాలనుకున్నావు కదా. వాడు నిన్ను చూడని వాడు ఉండి ఎంత లేకపోతే ఎంత అట్లా అనుకోను. నిన్ను చూడని వాడు ఉండి ఎంత లేకపోతే ఎంత అని చూసుకోవాలని వాని కొరకే దినదినం కాయో కష్టమో చేశావు, రూపాయలు కూడా పెట్టావు, చదివించావు, గొప్ప ప్రయోజకుడిని చేశావు. ప్రయోజకుడు నేను చేయొద్దంటలేను, వాటిని చేస్తూ వాటికన్నా అవి చేసే లోపల చదివి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇవి నేర్పిస్తే మంచి జీవితాన్ని ప్రసాదించిన వారం అవుతాం, మంచి దైవాలుగా చేసిన వారం అవుతాం. సమాజంలో నేర ఘోరాలు జరగకుంటున్నప్పుడు మనం అరికట్టిన వారం అవుతాం, మన పిల్లల్ని చెడిపోకుండా బాగు చేసుకున్న వారం అవుతాం. కనుక ప్రియులారా, ఇలాంటి వారిగా మీరు ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ మిగిలినటువంటి విషయాలు ఇప్పుడు విశ్రాంతి దినం పాటిస్తున్నారా? కొన్ని ప్రభు దినం పాటిస్తున్నారా? అందరూ కుటుంబ సమేతంగా లేదు. తర్వాత ఇంకోటి చెప్పాను కానీ దేవుడిని అవమానము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారా? భక్తితో నిజంగా ఉచ్చరిస్తున్నారా? అది చూసుకోండి. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. మరి దేవుడు ఒక్కడిని తెలుసుకున్నారా? ఇంకా రకరకాల దేవుళ్ళ పేరట ఇంకా నయం మన వాళ్ళు ఇంకా గుళ్ళకి, గోపురాలకి, అంతరాలకి, తంత్రాలకి, భూత వైద్యుల దగ్గరికి, వాస్తు జోస్యం చెప్పే వాళ్ళ దగ్గరికి, ఇలా దగ్గరికి కళ్ళు వెళ్తున్నారట. అంటే వాడే నీకు దేవుడు అన్నమాట. అంతే కదా. దేవుడి దగ్గర మనం కుమ్మరించుకోవాలి కానీ మనలో ఉన్నటువంటి ప్రతి అక్కర్లను నువ్వు ఎక్కడ నోడి అక్కడ వెళ్ళి అక్కడ దయ్యం దగ్గరికి వెళ్తున్నావు అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ మీరు ఇప్పటికే మీకు అర్థమైనది, బాల్యమును చీకటిలోనికి నెట్టుతున్నది ఎవరు? మీరు చెప్పాలి, ఎవరమ్మా? తల్లిదండ్రులే. నేను నెట్టడం లేదన్నారంటే మీరు ఎవరిని అబద్ధికుని చేసిన వాళ్ళు అవుతారు? దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారు అవుతారు. కనుక పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి, జాగ్రత్తగా వాక్యమును పెంచండి. వాక్యములో పెంచండి. వాక్యం భీతి, దేవుని భయం, తల్లిదండ్రుల భయం అన్నింటిలో పెంచాలి. దేవుని భయం ప్రాముఖ్యమైనదండి. దేవుళ్ళు నేర్పించుకోండి.
దేవుడి కొద్ది వాక్యం ముందు చేయడం కాక